వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్లలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో గెలిచిన విజేతలను బహుమతులు అందజేశారు. ఫైనల్ లో తాళపల్లి జట్టుపై గెలిచి విజేతగా నిలిచిన మాచర్ల పెద్దారెడ్డి టీం కు కప్పుతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతిగా ఎమ్మెల్యే అందజేశారు. ఈ రోజు తాళ్లపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మేము కూడా మాచర్లలో మంచి స్టేడియం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. దానికి స్థలం కోసం అన్వేషిస్తున్నాం. కొంచెం దూరంగా అయినా ఒక స్థలం అనేది ఎంపిక చేసి స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడా స్ఫూర్తి, ఒక దేశభక్తి, ఐక్యత చాటుతుంది. అలాగే మీ శరీరానికి దేహ దారుఢ్యాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతుంది. కాబట్టి అందరూ ఈరోజు పిల్లలందరినీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ మొబైల్ ఫోన్లు పట్టుకొని నొక్కుతూ ఉంటారు, చిన్నపిల్లలు కాడి నుంచి పెద్దలు. దీనివలన ఆ రేడియేషన్కి లోనై ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ మన జీవితంలో ఒక భాగం అయినప్పటికీ పరిమితంగా వాడుకోవాలి. అచ్చం దాని మీదనే కాదు, క్రీడలు అనేది మన మీ శరీర దారుఢ్యాన్ని పెంచుతుంటాయి. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా గతంలో ఉన్నదానికన్నా 1% క్రీడాకారులకు రిజర్వేషన్లు కూడా పెంచడం జరిగింది. క్రీడాభివృద్ధిని మరి యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే క్రీడా శాఖ మంత్రి గారు మొన్న అడగటం జరిగింది. మనం స్థలం ఎంపిక చేయటంలోనే కొంచెం సమస్య ఉంది. ఆ ఎంపిక చేసిన తర్వాత ఒక స్టేడియం కోసం మరి నిధులు తీసుకొని రావడానికి కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ ఇచ్చేస్తూ, అందులోనే అంటే మాచర్లలో ఉంది కానీ చిన్న స్టేడియం ఉంది, క్రికెట్ స్టేడియం లేదు. కాబట్టి ఆ స్థాయిలో మరి క్రికెట్ స్టేడియం కావాలంటే కనీసం 7 ఎకరాలన్నా కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సరిపోద్దా? 5 ఎకరాలే సరిపోద్దా? మాచర్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచర్ల మాచర్ల మాచర్ల. మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచర్ల. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును.
పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల.